చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. నచ్చింది మూవీలో మీకు? ఫస్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అండి. ఫస్ట్ ఆయన యాక్షన్ గానీ, ఆయన డైలాగ్స్ కానీ, అసలు అన్ని వేరియేషన్, సీరియస్నెస్ కానీ, ఎమోషన్ కానీ, కామెడీ కానీ అన్ని చాలా బాగా చేశారు ఆయన. అసలు చాలా యాక్షన్ ఫిలిమ్స్ కూడా, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా పండించారు. మీకు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా గూస్ బంప్స్ కూడా వస్తాయి, అది మాత్రం ఫర్ షూర్. అంటే అదే డిప్యూటీ సీఎం గా చేసిన తర్వాత అంటే ఇప్పుడు పెద్ద స్క్రీన్ పైన కనిపిస్తున్నారు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పాసిబుల్ కాంతి కూడా. సో ఎలా అది సినిమా చూసిన తర్వాత మనకి డీసీఎం ఏం కనపడరు అసలు. మనకి పవర్ స్టార్ లా కనపడతారు కానీ మన డిప్యూటీ సీఎం గా అసలు మనకి ఏం అనిపించరు కూడా. సో అసలు మనకి ఆ థాట్ కూడా రాదు, ఓకే డిప్యూటీ సీఎం అయిన తర్వాత యాక్షన్ తగ్గించారు అనేది కూడా లేదు. ఇంకా బాగా చేస్తున్నారు కూడా. భీమ్లా నాయక్ బ్రో అన్ని కాకుండా అసలు దీంట్లో ఇంకా బాగా చేశారు మీకు చెప్పాలంటే. సెన్సిటివ్ టాపిక్ అయిన సనాతని ధర్మం గురించి కూడా తీసుకెళ్లారు కదా, సో స్టోరీ పరంగా అది ఎలా అనిపించింది? స్టోరీ పరంగా చాలా బాగుందండి. అసలు ఇంకా ఎక్కువ సెకండ్ పార్ట్ లో ఉండదు అనిపిస్తుంది. అంతా మనకి ఇంకా హరిహర వీరులు గోల్డ్ లకు తీసుకెళ్ళడానికి చేశారు కానీ ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా బాగుంటది అనిపిస్తుంది. యా సనాతన ధర్మం చెప్తాను కదా, క్లైమాక్స్ అయితే మీకు చాలా గూస్ బంప్స్ వస్తాయి. మన యాజ్ ఎ హిందూగా చాలా గూస్ బంప్స్ కూడా వస్తాయి. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఏమన్నా చేంజ్ వచ్చిందా? చాలా అదే అంటున్నాను, చాలా బాగుంది. ఇప్పుడు బాగా యాక్ట్ చేస్తారు కూడా, చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కామెడీ సీన్స్ లో కానీ అసలు మీకు మైన్యూట్ డీటెయిల్స్ కూడా బాగా చెప్పారు, బాగా చేస్తారు. ఎలా అనిపించే మధ్య అది హైలైట్ అండి. అసలు ఆయన కోరియోగ్రఫీ చేశారంట. అది ఫైట్స్ అన్ని చాలా చాలా బాగుంది. యాజ్ ప్రొఫెషనల్ సీజన్ గా కాకుండా చాలా బాగా చేశారు. అసలు చాలా ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి.